రాజా గారు జిల్లా యువత అధ్యక్షుడిగా చేసాడు. అప్పటి నుంచి నాకు పరిచయం. మా దెబ్బ తగిలితే కొద్దిగా మా ఇంటికి కూడా వచ్చాడు. మాజీ మంత్రి బాగా పనులు చేస్తాడు, బాగా చేస్తాడు. ఆయన అఖండ విజయంతో ఆ, గెలిపియాలని, ఎమ్మెల్సీ పదవి గెలిచియాలని కోరుకుంటున్నాను. ఈ జగనేమో పాలగట్టగలగా అన్నాడు. 30 సీట్లు, 30 సంవత్సరాలు నేను ఉంటాను అన్నాడు. 30 సంవత్సరాలు ఉండేది బొంద. ఈ దెబ్బ అసలు 2 గీతలు వచ్చింది. ఆ 2 గీతలో ఒక గీత మిగిలేదు. ఈ దెబ్బ ఇట్టాగే వాగుతూ ఉంటే ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్ పంపించాలి. అతను పనికిరాడు, రాజకీయంగా అసలు పనికిరాడు. తల్లికి చెల్లికి న్యాయం చేయకపోతే జనానికి ఏం చేస్తాడు? అందుకని రాజకీయం పనికిరాదు. అసలు ఒక్కసారి చూయమంటే నేనే కళ్ళు కట్టిన టీడీపీ నాయకుడిని ఒక్కసారి చూడమంటే పోనీలేని నేనే మారి వేసా. అందరూ మారి వేసారు. గెలిచాడు. గెలిచినట్టుగా ఎట్లుండాలి? ముఖ్యమంత్రి ఏంది, రాష్ట్రానికి రాజులు అంటాడు. ఆ రాజు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ఇది చెయ్యాలి. అంతేగాని ఎంత పోకడపోతే ఎమ్మెల్యేలను ఎన్నో మంత్రులను దాచుకో తినుకో, అదే సుఖం నువ్వు తిన్నావు, వాళ్ళని తినిచ్చావు. అసలు ఏది ఎవరికి మంచి చేయాల? మేము రేషన్ షాప్ డీలర్లే. అయితే మా గోతాలు కూడా 2 నెలలు దుగ్గిరాల గోడౌన్కి తోలిచ్చాడు మా సొంత ఖర్చుతో. అసలు ఏం పరిపాలన ఏంటి అది? కళాకారులు కూడా నా చింతామణి నాటకం సీను బ్యాన్ చేయాలని పట్టుబట్టాడు. వాళ్ళు కోర్టు పోయి తెచ్చుకున్నారు. మేము కళాకారులు నేను కూడా. ఏది అంత తొక్కులకు పాలన, హిట్లర్ పాలనలే ఉంది కానీ ఈ జగన్ పాలన లేదు. 5 సంవత్సరాలు నరక యాతన పడ్డారు జనం. ఈ దెబ్బ ఇక రాడు వచ్చి లేదు. అదంతా అభూతి కల్పన, ఏమీ లేదు. మసిగూట కాల్చి ముఖాన్ని వేసినట్టే మాటలు. ఎవళ్ళు నమ్మే పరిస్థితుల్లో లేరు. నేను 82 నుంచి ఉంటా టీడీపీలో. నాకు తెలుసు ఇంతమంది 18 మంది ముఖ్యమంత్రులను చూసా. ఇంత చండాలపో సైకోని ఎక్కడ చూడను. ఆయన ఇంత చండాలపో చేస్తున్నాడు అన్ని పనులు. అసలు ఏంది పరిపాలన, ఏం కథ? ఏ ముఖ్యమంత్రులు ఏదైనా చేశారట? అది అసంభవం. అది అటు పొద్దు ఇటు పొడవాలి. అటు పోతే ఒక సీటే మిగిలేదు. ఇక 4 సంవత్సరాలు పోయినాక ఒక ఎలక్షన్లు వస్తే ఎలక్షన్లు పెట్టినట్టుగా 30 సంవత్సరాలు ఉన్నట్టుగా గాలి కబుర్లు చెబుతున్నాడు. అప్పుడు 175 సీట్లు రావాలి, నా ఇంటికి కూడా బేకలేరు అన్నాడు. ఏం మాటలు అయ్యి? అహంకార మాటలు. అదే అహంకారంగా మాట్లాడుతున్నాడు. అసలు ఒక్క సీటు అతన్నది కాప రాదు. ఇక ఒక్కళ్ళు కూడా రారు. అసలు ఎలక్షన్ వచ్చేసరికి అందరూ పారిపోతారు. ఏడు ఒక్కడ ఉండడు ఆయన దగ్గర. ఇక పార్టీ అనవసరం తీసుకొని బెంగళూరు లేకపోతే హైదరాబాదు గెస్ట్ హౌస్లో పోయి కూర్చోడు. ఎన్ని దోబారా చేశాడు నాయన. బోడిగుండు చేశాడు అక్కడ రుషికొండ. ఇక్కడేమో తాడేపల్లి పాలిసి నేను ఏడే ఉంటాను, రాజధాని ఇదేని అన్నాడు. 3 రోజులు ముక్కలు చేసి నానా బీభత్సం చేశాడు. అసలు ఏ పరిపాలన ఏంటిది? అసలు ఏడ ఉండవు మనం? అసలు ముందుకు బాగున్నామా వెనక్కి బాగున్నామా అని తెలవట్లా, అర్థం కావట్లా. అట్లా రాష్ట్రం. 5 సంవత్సరాలు ఏదన్నా మాట్లాడితే జైల్లో పెడతాడు. నా బోటోళ్ళు ఏదన్నా అంటే నేను ఏం చేస్తా? డీలర్లో రేషన్ షాపు డీలర్లో నేను ఎప్పుడూ ఏజెంట్గా ఉంటా టీడీపీకి. అసలుడిది ఏజెంట్గా ఉండకూడదు, భార్యాభర్తలు అని నోటీస్ ఇచ్చాడు. బాగు ఉండకూడదు, అసలు పాల్గొనకూడదు, యాడికి పోకూడదని, తిరగకూడదని. అసలు చూస్తుంటే నువ్వాలా ఏడవాలా అన్నట్టు ఉన్న పరిపాలన. చిచ్చి జన్మలో రాడు. వస్తే మట్టుకి నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు వస్తే మట్టుకి జగన్ నేను రాష్ట్రం వదిలిపెట్టిపోతా. ఈ రాష్ట్రంలో ఉండడం అది ఛాలెంజ్ చేస్తున్నా. చూసుకో మరి ఉంటే నువ్వు రాజకీయ సబ్తు చేస్తావా, మరి ఏం చేస్తావు? నీకే వదిలేసే ఇక. అది చాలా బాగుంటుందండి. ఎందుకంటే మంచి వ్యక్తి రాజా గారు. తను పాపం యూత్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి కూడా కష్టపడి మనుషుల్ని కలుపుకుపోయే
మనస్తత్వం జనాల్ని కానీ ఎవరినైనా. అందుకంటే ఈరోజు చూసారా ఎమ్మెల్సీ నామినేషన్కే ఇంతమంది జనం వచ్చారంటే రేపు ఆయన ఎంత గెలుపొందుతాడో చూడండి. అది మాత్రం 100% చెప్తున్నాం. ఎందుకంటే తన సీటు కూడా త్యాగం చేశారు. దానికి తగ్గట్టుగానే బాబు గారు కూడా మంచి తనకి గుర్తింపునిచ్చి ఎమ్మెల్సీగా తను నించోబెట్టారు. ఎందుకంటే ఎమ్మెల్సీగా రాజా గారు సమర్థుడని. అయితే ఈరోజు వచ్చిన జనాలను బట్టే చూసుకోవచ్చు. అందుకని మేము మీడియా పరంగా చెప్తున్నామండి. ఎడ్యుకేషను చదువుకున్న వాళ్ళంతా కూడా గతంలో చేశారు రాజా గారు. అది గమనించి ప్రజలకు కూడా ఒకటే విన్నపం చెప్తున్నామండి. ఏమనంటే రాజా గారు లాంటి వ్యక్తి వస్తే భవిష్యత్తు బాగుంటుంది. కాలేజీలకు కానీ యూత్ పిల్లలకు కానీ వాళ్ళకి కానీ. అందుకని మీడియా పరంగా మేము చెప్పదలుచుకున్నామండి. రాజా గారి గెలుపు ఇక్కడ జనాల్లోనే ఇప్పుడు మీరే చూస్తున్నారండి. నామినేషన్కే ఈ వజాన్ ఇట్లా ఇంతమంది వచ్చారంటే రేపు గెలుపుకి ఇంకా మేము చెప్పక్కర్లేదు. దెన్ కూటమి పాలమా తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ జనసేన కూటమి వాళ్ళు అభ్యర్థిని నించోబెట్టిన వ్యక్తి రాజా గారు. అందుకని బ్రహ్మాండంగా చూపిస్తారండి. మంచి మెజార్టీ ముగ్గురు కూడా. బ్రహ్మాండంగా. ఎందుకంటే కూటమి ఈ మరి చంద్రబాబు గారిని చూసే కదండి ఆయన మరి చేస్తానంటే అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసాం మనం. తను ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశాడో అవన్నీ మాకైతే తెలీదు. బాబు గారి మీద అందరికీ నమ్మకమే, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు కూడా. బాబు గారిని కాదు రాజా గారిని బాబు గారిని చూసి వేస్తారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు బ్రహ్మాండంగా వేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎవరైతే బాగుంటుంది అనేది వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఆ ప్రభావం ఉంటుందండి, గ్యారంటీ.